కేసు మీద కేసు నమోదవుతున్నా ఆయన నోటి తీరు మాత్రం ఏమాత్రం మారట్లేదు. అందుకు ఉదాహరణే వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లాకు చెందినటువంటి పేర్ని నాని. తాజాగా జనవరి 25 యొక్క చాట్రాయిలో జరిగినటువంటి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాజాగా ఆయన మీద మరొక కేసు నమోదైంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, పేర్ని నాని గారు ఎప్పుడు చూసినా కార్యకర్తలను రెచ్చగొట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మళ్ళీ పైకేమో నీతులు చెప్పడం, ఈ మధ్య ఆయనకి అలవాటుగా మారినట్టు మనకు అర్థమవుతుంది. గతంలో చూసుకుంటే ఎన్నోసార్లు రప్ప అని అనేసేయాలి, చీకట్లో పని అని చెప్పేసి వాటన్నిటికి సంబంధించి కేసులు నమోదై ఉన్నాయి. ఒక సీనియర్ మంత్రి అని చెప్పేసుకుంటూ ఉంటాడు ఆయన. కానీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఆయన దిగజాడుతానని ఉదాహరణగా అర్థమవుతుంది. తాజాగా దానికి సంబంధించి కేసు నమోదైంది. ఇప్పటికన్నా ఆయన మారతాడా లేదా? కొన్ని పుటకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అంటారు. పేర్ని నానికి కూడా ఈ నోటి వాచాలత్వం అనేది అది తన బలంగా అతను ఫీల్ అవుతున్నాడు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి అతనికి ఒక స్పష్టత ఉంది. ఎవరైతే ప్రత్యర్థుల మీద ఎక్కువగా నోరు బారేసుకుంటారో, ఎవరైతే ప్రత్యర్థుల్ని ఎక్కువగా కించపరచగలుగుతారో, ఎవరైతే ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడతారో అటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టలు. ఇది 2019-24 మధ్యకాలంలో ఆయన పాలకుడుగా ఉన్న సందర్భంలోనూ రుజువైంది. అలాగే ఈరోజు ఆయన ప్రతిపక్ష స్థాయికి పరిమితమైన తర్వాత కూడా, అంటే ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన సందర్భంలో కూడా రప్ప నరుకుతామంటున్న తన శ్రేణుల్ని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరును చూస్తేనే ఓహో, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలి అని అంటే ఏది దగ్గరదారి అనేది అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన పేర్ని నాని అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రస్తావించిన చాట్రాయిలో జరిగిన బహిరంగ సభలో పేర్ని నాని అలియాస్ పేర్ని వెంకటరామయ్య అతను ప్రసంగిస్తున్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, అసలు ఎందుకు చేశాడు ఆ వ్యాఖ్యలు అనేది కూడా ఇక్కడ కొంచెం మనం మాట్లాడదాం. ఇతని పేర్ని వెంకటరామయ్య. మనం ఏదో చిన్న బడికెళ్ళే పిల్లలాగా నాని అని పిలుస్తున్నాం, కానీ 60 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి ఇతను. ఇతను అసలు పేరు పేర్ని వెంకటరామయ్య. అంటే వెంకటేశ్వరుడి పేరు పెట్టుకున్నాడు ఇతనికి. వీళ్ళ నాయన పేర్ని కృష్ణమూర్తి గారు మాజీ మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్, వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావంతో ఈ కొడుకు ఆ పేరు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ వెంకటేశ్వరుడి పవిత్రతని మంటగలుపుతూ తీవ్ర అపచారానికి పాల్పడ్డ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి చైర్మన్గా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల హయాంలో జరిగిన తిరుమల శ్రీవారికి ప్రసాదంగా నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి అడల్ట్రేటెడ్ నెయ్యి అని చెప్పిన NDDB ల్యాబ్ రిపోర్టులో నిర్ధారణ అయిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే NDDB రిపోర్ట్ నేను కూడా చూసా. అలా చూసిన రిపోర్టులో చాలా క్లియర్గా మెన్షన్ అయ్యింది యానిమల్ ఫ్యాట్, పిగ్ సంబంధించిన అవశేషాలు అని చెప్పని. అదే అంశాన్ని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన ప్రకటన వెలువడగానే హిందూ సమాజం మొత్తం కూడా నివ్వెరపోయింది. ఇంతటి దుర్మార్గానికి, అపచారానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డా, ఇంతటి సాహసానికి ఒడిగట్టాడా అని చెప్పని మనం రకరకాల వార్తలు వింటూ ఉంటాం. గజనీ కోరీలు భారతదేశం మీదకి దండెత్తుకొచ్చారు, సోమనాథ ఆలయాన్ని కూల్చి 500 ఏనుగుల మీద సోమనాథ ఆలయ సంపదని తరలించుకు వెళ్ళాడు, సోమనాథ శివలింగాన్ని మక్కా మసీదు మెట్ల మీద తాపడం చేయించి ఆ శివలింగం మీద ఎక్కుతూ మక్కా మసీదులోకి అందరూ అడుగు పెడతారు. అలాగే భారతదేశంలో జరిగిన ఆనాటి పాలకులు చేసిన అరాచకాలకి సాక్షిగా ఈ రోజుకి శిథిలావస్థలో ఉన్న, శిథిలం చేయబడ్డ ఎన్నో ఆలయాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అంటే వాళ్ళు ఈ దేశం మీదకి దండెత్తుకొచ్చి ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశంలో సంపదను కొల్లగొట్టి ఇక్కడ సంస్కృతిని కూడా సర్వనాశనం చేశారు అని చెప్పని మనకు అర్థమవుతా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పాలకుడుగా తనకు అధికారం, అవకాశం దక్కిన సందర్భంలో రాష్ట్ర సంస్కృతి మీద ఒక సాంస్కృతిక దాడికి పాల్పడ్డాడు. హిందూ భావజాలం మీద ఒక సాంస్కృతిక దాడికి పాల్పడ్డాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అతని ద్వారా నియమించబడ్డ అతని చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా నియమించబడ్డాడు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలికి. అతని ఆధ్వర్యంలో
అప్పటి వరకు కర్ణాటక రైతు సమాఖ్యకి సంబంధించిన నందిని నెయ్యి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగిస్తూ ఉన్నారు. నందిని నెయ్యి ది బెస్ట్ క్వాలిటీ నెయ్యి అని చెప్పని నిర్ధారణ అయింది ఎన్నో సందర్భాలు. ఆ నెయ్యిని రద్దు చేయించి లోయెస్ట్ ప్రైస్ ప్రాతిపదిక మీద ఊరు పేరు లేని సంస్థలకి, వాళ్ళకి ఎన్ని లక్షల లీటర్ల ఆవు పాలు ప్రాసెస్ చేసే డైరీ ఉందో వెరిఫై చేసుకోవాలా, అసలు వాళ్ళు మిల్క్ సేకరిస్తున్నారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలా, వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తున్నారా లేదనేది వెరిఫై చేసుకోవాలా. అలా ఏ వెరిఫికేషన్ చేసుకోకుండానే అటువంటి సంస్థల టెండర్లో పాల్గొనడానికి అనుకూలంగా టెండర్ నిబంధనలు సడలించి మరి రోజుకి 2,50,000 లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేసే డైరీ కలిగి ఉండాలి అనే నిబంధనని తొలగించి ఎవరైనా టెండర్లో పాల్గొనవచ్చు, వాళ్ళకి ఆవు పాలని ప్రాసెస్ చేసే డైరీనే ఉండనవసరం లేదు అనే వెసులుబాట్లు కల్పించి ఉత్తరాదికి సంబంధించిన ట్రేడర్లు టెండర్లో పాల్గొంటుంటే వాళ్ళు దాఖలు చేసిన $319.80 లోయెస్ట్ ప్రైస్ బిడ్డింగ్కి వాళ్ళకి టెండర్ ఖరారు చేశారు. బెస్ట్ క్వాలిటీ నెయ్యి $490 సరఫరా చేయబడుతుంటే బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదిక మీద కాకుండా లోయెస్ట్ ప్రైస్కి ప్రాధాన్యత ఇచ్చి వాడేం చేశాడు, మరి ఆ రేటు గిట్టుబాటు కావాలి అని అంటే వాడికి బయట మార్కెట్లో $100 దొరుకుతున్న పామోలిని తీసుకొచ్చాడు, దాంట్లో కెమికల్స్ కలిపాడు, నెయ్యి వాసన రావడానికి ఫ్లేవర్స్ కలిపాడు. అంటే వాడికి ఒక $150-200 గిట్టుబాటు అవుతుంది, దాన్ని $319 సరఫరా చేశాడు. దాంతో 60,10,000 కిలోలు అంటే 66,010 టన్నులు 5 సంవత్సరాల పాటు ఆ ఉత్పత్తి సరఫరా చేయబడితే దాన్ని ఉపయోగపెట్టి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అని చెప్పని ఎవరు నిర్ధారణ చేశారు? చంద్రబాబు నాయుడు గారు నిర్ధారణ చేయలే. వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ కమిషన్ నిర్ధారణ చేసింది. ఇవాళ ఆ వాస్తవాలు కళ్ళ ముందుంటే దానికి సమాధానం సంజేషి ఇచ్చుకోవాల్సిన నిందితులు వీళ్ళు. ఈ పేరుని వెంకటరామయ్య అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, లేదు ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన బొమ్మన కరుణాకర్ రెడ్డి అయినా, వాళ్ళిద్దరి టెన్యూర్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేసిన జవహర్ రెడ్డి అయినా, ధర్మారెడ్డిలు అయినా సరే ప్రజల ముందు మోకాళ్ళ మీద మోకరిల్లి అయ్యా మా హయాంలో పొరపాటు జరిగింది అని ఆ స్వామివారి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకొని భక్తులను క్షమాపణలు అడగాల్సిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అటువంటిది వాళ్ళ పేర్ని వెంకటరామయ్య బహిరంగ సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావన చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాజశేఖర రెడ్డి చనిపోయినాక విగ్రహాలు పెట్టారు, ఈ చంద్రబాబు చనిపోయినాక ఎవడు విగ్రహాలు కూడా పెట్టడు, ఇతనికి సమాజంలో విలువ లేదు, దబ్బనం కాల్చి చంద్రబాబు నాలుక మీద వాతలు పెట్టాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని గుత్తొంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి, వాతలు తేలేలాగా కొట్టాలి అనే ఉన్మాదపు స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇదే వెంకటరామయ్య గతంలో కూడా రప్ప రప్ప అనే స్లోగన్స్ ఎందుకు, రాత్రిపూట సైగ చేస్తే తెల్లారేటప్పటికి లేపేయాలి అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంటే సమాజంలో హింసను ప్రేరేపించే, తప్పు చేసి కింద పడ్డా పైచే మాదే అనే ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నా ఈ పేరుని వెంకటరామయ్య లాంటి వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినంతటి భూమికి అతనే సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. పీడీ యాక్ట్లు పెడతారా, ఇంకే యాక్ట్లు పెడతారో, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా, పదే పదే ఇదే విధమైన వ్యవహారశాలు కనపరుస్తున్న రాజకీయ పార్టీ ముసుగులో మాజీ మంత్రి అనే హోదాను అడ్డు పెట్టుకొని ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్దనే వైఖరి అతను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇదే పేరుని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో, ఆ గోడౌన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి లీజుకి ఇచ్చి అందులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టాక్ చేసిన 358 టన్నుల బియ్యం మాయమైతే ఆ తప్పు జరిగింది అని వాళ్ళ కుటుంబమే అడ్మిట్ అవుతా $168,000 పెనాల్టీ కడుతూ ప్రభుత్వానికి డీడీ సబ్మిట్ చేస్తే ఆ కేసులో ఇంకా $1,70,00,000 పెనాల్టీ కట్టాలి అని చెప్పని జాయింట్ కలెక్టరు ఆదేశాలు ఇచ్చినా దాన్ని అమలు చేయకున్న పక్షంలో అసలు ఇక్కడ ఈ $1,78,00,000 ఈ $1,68,00,000 అనేది చాలా అప్రాధాన్యతమైన అంకెలు. కారణం ఏంటి అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఒక రేషన్ డీలర్ దగ్గర 10 కిలోల బియ్యం కనుక లెక్కింపుల్లో తేడా వస్తే ఆ రేషన్ డీలర్ నుంచి 100 కిలోల బియ్యంకి సంబంధించిన పరిహారం జరిమానా రూపంలో వసూలు చేస్తారు. అంటే 10 times ఆఫ్ ది లాస్. 1 కేజీ నష్టానికి 10 కేజీల నష్టపరిహారం అతని నుంచి వసూలు చేస్తారు. మరి అటువంటిప్పుడు 358 టన్నులు మాయమైనవి అని చెప్పి నిర్ధారణ అయినప్పుడు ఇతని దగ్గర నుంచి 3,580 టన్నులకు సంబంధించిన నష్టపరిహారం వసూలు చేయాల్సి ఉంటే కేవలం 716 టన్నులకు సంబంధించి అంటే అతను దగ్గర మాయమైన దానికి డబుల్ ది కాస్ట్ మాత్రమే జరిమానా చెల్లించమని చెప్పని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వటం కూడా అంటే ఒక రేషన్ డీలర్కి ఒక న్యాయం,
మాజీ మంత్రికి బల్క్గా లారీలు లేపేసిన వాడికి ఇంకొక న్యాయం వర్తిస్తుందా? ఇదే క్రమంలో జయసుధ అరెస్టు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే జాలి చూపించారు అని చెప్పని ఈ పేరుని వెంకటరామయ్యే మీడియాలో మాట్లాడటం జరిగింది. కండకావరంతో అహంకారంతో కొట్టుముకుంటూ ఉన్నాయి ఈ పేరుని వెంకటరామయ్య. ఈరోజు వాడిన ఈ మాటల నేపథ్యంలో ఇతని మీద జాలి ప్రదర్శించడం అది పాముకు పాలు పోసినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. అపాత్రదానం చేయటం శ్రేయస్కరం కాదు అని చెప్పని పెద్దలు ఏనాడో చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇటువంటి వాడి విషయంలో జాలి, దయ, ఉదారత అనే వ్యవహార శైలి కనుక మీరు కనపరిస్తే దాన్ని మీరు జాలి దయగా పరిగణిస్తున్నారు. కానీ అతను దాన్ని మీ చేతకాంతనంగా, మీ దద్దన్మతనంగా అతను పరిగణిస్తున్నాడు. కాబట్టి ఇంతగా చెలరేగిపోతా ఉన్నాడు. వాళ్ళు కానీ, వాళ్ళ నాయకుడు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ ప్రజల ముందు మోకాళ్ళ మీద సాగిలపడి సంజయ్ ఇచ్చుకోవాల్సిన స్థితిలో వాళ్ళుండి ఈరోజు ఇంతగా అహంకారంతో కండకావరంతో చెలరేగిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఈ స్థాయి భాషతోటి హింసను ప్రేరేపించే స్థాయి వ్యాఖ్యలతోటి ఇంతగా చెలరేగిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టాల్సిందే. ఏ యాక్ట్లు పెడతారా, ఏ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా అది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. కానీ ఇటువంటి వాళ్ళ విషయంలో కనుక ఇదే ఉదాసీనత ప్రదర్శించడం జరిగితే రేపటి రోజున దారినెళ్ళే కుక్క కూడా కాలెత్తుద్ది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వమే జాగృతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని కట్టడి చేసి తీరాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.